రేపు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ కవాతు ఉండబోతోంది. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున కూడా కొన్ని లక్షల మందితో కూడా నిరుద్యోగ కవాతు ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రంథాలయ కూడా తిన్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు నిరుద్యోగ చేసి అస్మగా ఉన్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది నిరుద్యోగ కవాతు? నిజంగా నిరుద్యోగులందరూ వచ్చే ఛాన్స్ ఉందా? ఓన్లీ మళ్ళీ అదే 10 మందితో కాబోతుంది? అసలు ఏం జరుగుతుంది? అదే 10 మందితో ఏమవ్వదు. ఇదే స్టడీ హాల్లో ఉండే 200 మందితో ఏమవ్వదు. రేపు మాత్రం ఖచ్చితంగా రచ్చరంబోలో ఉంటది. ప్రభుత్వాలకి గట్టి ఇదే ఉంటది అన్నట్టు. ఎందుకంటే సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము కూడా మీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కూడా ప్రభుత్వాల పైన నమ్మకం పోయినా పోలీసు వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉండి మీరు చెప్పినట్టుగానే నడుచుకొని ఈ రోజు వరకు శాంతియుతంగా చేసి మీ పర్మిషన్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. మీరు పర్మిషన్ ఇస్తారనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పిందే, మీరు ర్యాలీ కాకుండా ఇట్లా హడావుడి కాకుండా మీరు శాంతియుతంగా నిర్వహించండి, ప్రభుత్వానికి గానీ ప్రభుత్వ సొత్తుకు గానీ ఎలాంటి హాని చేయకూడదు అని అంటే సరే అని చెప్పినాం. మేము చదువుకున్న వాళ్ళం, చదువుకున్నట్టుగానే క్వశ్చన్ చేస్తాం. మేము మా ఉద్యోగాల కోసం మేము క్వశ్చన్ చేస్తాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మీరు ప్రతి గ్రంథాలయం కూడా తిరిగిన పరిస్థితి. నిరుద్యోగులు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళు మీకు హామీ ఇచ్చారు, మేము మొత్తం ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఏమన్నా చెప్పడం జరిగింది? నిరుద్యోగులు మద్దతు ఉంటున్నారు. చాలా మంది అంటారు ఏంటంటే వెనకాల ఉండట్లేదు ఎందుకు అని అంటే, వెనకాల ఎందుకు రావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అంటే, మీరు వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడితే మిగతా వాళ్ళు భయపడారా? వీళ్ళు పెట్టేవి చిన్న చిన్న కేసులు అయ్యిండొచ్చు, కానీ ఎలాంటి అవగాహన లేని వాళ్ళు గ్రామాల్లో నుంచి ఇక్కడ ప్రిపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు ఎంత భయపడతారు? వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారు, వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచిస్తారు. కాబట్టి కేసులు అయితే మళ్ళీ మాకు ఉద్యోగాలు రావేమో అన్న ఈ భయంతో ఎవరు ముందుకు రావట్లేదు తప్ప వేరే ధర్నా పర్మిషన్ తోటి ధర్నా చేస్తే అందరు వస్తారు, అందరు కదులుతారు. ఇప్పుడే చెప్తున్నారు కేసులకు భయపడతా ఉన్నారు అని చెప్పి. రేపు కూడా పోలీసులు అన్ని గమనించే ఛాన్స్ ఉంటే చాలా మంది నిరుద్యోగులు భయపడతా ఉంటారు. నిజంగా మళ్ళీ కేసు అయితే మాకు మా భవిష్యత్ ఇబ్బంది జరుగుతుందని ఆలోచిస్తారు. మరి రాకపోతే ఏంది పరిస్థితి? మళ్ళీ అదే 10 మంది అయితే పరిస్థితి. ఒకవేళ పర్మిషన్ వస్తేనే మేము చేస్తాము ధర్నా చౌక్ లో. పర్మిషన్ రాకపోతే వేరే విధంగా చేస్తాము, శాంతియుతంగానే చేస్తాము. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా తోటి నిరుద్యోగులకు కూడా వాళ్ళ జీవితానికి భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఎలాంటి కేసులు పడకుండా వాళ్ళ మేము కేసుల పాలైనాం, కానీ నిరుద్యోగులు ఎవరిని కూడా కేసులలో ఇరికించాం. అవసరమైతే మా మీద వేసుకుంటాం, కానీ వాళ్ళని మాత్రం ఇరికించాం. ఇది అయితే మేము ముందున్న వాళ్ళం ఇస్తున్న హామీ. కాబట్టి మీరు అందరు రండి. ఎందుకంటే పర్మిషన్ తోటే ధర్నా చౌక్ లో అడుగు పెడతాం. పర్మిషన్ లెటర్ పెట్టి అన్ని గ్రూపులలో మీకు చూపించిన తర్వాతనే మీరు రండి, లేకపోతే మీరు రాకండి. పర్మిషన్ లెటర్ చూసే మీరు రండి అని చెప్తున్నాం. ఈ నిరుద్యోగ కవాతుకి పొలిటికల్ లీడర్స్ పిలుస్తున్నారు, లేకపోతే ఓన్లీ నిరుద్యోగ చేసే నాయకులు లీడర్స్ తో మాత్రమే ఉండదు? ఓన్లీ నిరుద్యోగ చేసే నాయకులతోనే, పొలిటికల్ లీడర్స్ ఎవరిని పిలవట్లేదు. పిలిస్తే వచ్చేటోళ్ళు కూడా వాళ్ళ లీడర్స్ కాదు. నిజంగా నాయకుడు అనేటోడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, వాళ్ళే ముందుండాలి. మేము పిలవాల్సిన అవసరం లేదు. మా సమస్య అందరికి తెలిసిందే. రావాలనుకుంటే పిలవాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టి పిలవాలా వీళ్ళని? వీళ్ళకి ఓట్లు అడుక్కొనేయాలి. ఇప్పుడు రమ్మని మా సమస్యల్ని అడుక్కొని చెప్పాలా? వాళ్ళకి మాకు మద్దతు నిలవాలనుకుంటే వాళ్ళు చేస్తారు, సపోర్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. ఇప్పుడు ఎవరెవరైతే మాకు మద్దతు ఉన్నారో ఇంకో 2 సంవత్సరాల ఎలక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుంటాము. ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకుంటాం. నిరుద్యోగ కవాత్ పేరుతో పెద్ద ఎత్తున ప్రతి లైబ్రరీ తిరిగే నిరుద్యోగులు ఎవరు కూడా నిజమైన నిరుద్యోగులు కాదు. అందరూ నిజమైన నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీలో ప్రశాంతంగా చదువుకుంటా ఉన్నారు, జాబ్ నోటిఫికేషన్ చూసి చదువుకుంటారు అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? సరే, మీరు మొన్ననే రివీల్ చేసిన టెట్ రిజల్ట్ కూడా చూపిస్తా. నేను క్వాలిఫై అయినా. మీరు ఎట్లయితే చెప్తున్నారో నిరుద్యోగులు కాదని, ఎట్లా నిరుద్యోగులు కాదో మీరు చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు కదా. ఇది నా పేరే కదా, అస్మా బేగం. టెట్ రిజల్ట్ మీ గవర్నమెంట్ పెట్టిందే కదా, మరి నేనైతే క్వాలిఫై అయినా కదా. మరి నేను నిరుద్యోగిని ఎట్లా కాదు? నెక్స్ట్ నాకు డిఎస్సి కావాలి కదా. నేను జనరల్ జైల్ వరకు పోయొచ్చిన, మరి నాకు నోటిఫికేషన్ లేదా నెక్స్ట్ నేను ఏం ప్రిపేర్ అవుతా? నేను యూజీసీ నెట్ క్వాలిఫై అయినా, సెంట్రల్ ఎగ్జామ్. మరి నాకు డిఎల్ ఎగ్జామ్ లేదా నేను ఏం చేయాలి? సెంట్రల్ లెవెల్లో నేను క్వాలిఫై అయినప్పుడు స్టేట్ లెవెల్లో నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే అది నీ తప్ప నా తప్ప? నేను నిరుద్యోగినే బరాబర్. నన్ను నిరుద్యోగి కాదంటే దౌడ పండ్లు రాలుతాయి ఒక్కొక్కరివి. అది ఎవరైనా సరే, నేను తగ్గే ప్రసక్తే లేదు దీంట్లో మాత్రం. ఎందుకంటే మా హక్కుల కోసం, మాకు కావాల్సిన దానికోసం మేము వచ్చి కొట్లాడుతుంటే నువ్వు నిరుద్యోగి కాదంటే నేను ఎందుకు ఊకుంటా? మీరు పెట్టే ఏ ఎగ్జామ్ అయినా నేను క్వాలిఫై అయినా, నాకంత దమ్ము ఉంది, నేను చదువుతా. మరి మీకు దమ్ము ఉంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. తర్వాత జాబ్ కొట్టుకుంటున్నా లేదా అది నా పర్సనల్, నా తాహత్తు మీద ఆధారపడి ఉంటది. కాబట్టి మీరు నిరూపించుకోండి, నోటిఫికేషన్ ఇచ్చి మీరు నిరూపించుకోండి. పోలీసులు మీకు నిజంగా కవాతుకు పర్మిషన్ ఇస్తే ఎంత సంఖ్యలో నిరుద్యోగులు వచ్చే ఛాన్స్ ఉంది? నిరుద్యోగులు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఏ విధంగా ప్రభుత్వానికి ఏం మాట్లాడబోతున్నారు దాని సమాచారం? అయితే మేమైతే అనుకుంటున్నాము పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగానే మేము చేస్తున్నాం, పోలీసులకు అనుకూలంగా ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది.
ఒకవేళ పర్మిషన్ రాకపోతే అక్కడ మేమైతే అడుగు పెట్టాం ధర్నా చౌక్ లో. కానీ మున్సిపాలిటీలు ఉన్నాయి, ఆ ఎలక్షన్ లో మాత్రం నిరుద్యోగులు ప్రతి ఊర్లో ఉన్న నిరుద్యోగులకి కదిలిస్తాం, ఖచ్చితంగా కదిలిస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కదా మా తప్పైంది, ప్రభుత్వాన్ని మార్చేస్తాం. ఇప్పుడు అవకాశం ఉంది మాకు, మేము మార్చేస్తాం. రైట్, థాంక్యూ.